హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకొని తిని చూడండి. ఎందుకంటే నా చిన్ననాటి తరంలో మా అమ్మ వాళ్ళు సేమ్ ఇదే కర్రీ ఎన్నోసార్లు చేశారండి. నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాడిని. అందుకోసం అనేసి ఆ టేస్ట్ని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తున్నాను. కానీ ఈ విధంగా చేసుకొని తిని చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం వంకాయలు తీసుకోవాలండి. వంకాయలు తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. అది మంచి లేత కాయలు తీసుకోవాలి. ఆ తర్వాత గోరు చిక్కుడుకాయలు వీటిని కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా పీచు ఒలిసి ఇలా ఇరిసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వాటిల్లో ఉండే కారాన్ని బట్టే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు టమోటాలను కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి తొడిం భాగంలో ఉండే గడ్డనైతే కంపల్సరీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి వంకాయలు తీసుకునేసి ఆఖరణ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నప్పుడు మాత్రమే వంకాయల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, ఇలా మంచి లేత కాయని తీసుకోవాలండి. ఇలాంటి కాయలతోని చేయాలే కానీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసిన వాటిని తీసుకునేసి ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకోవాలి. ఒక గంటి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి ఆయిల్ని ఆ తర్వాత ముందుగా ఈ కట్ చేసిన వంకాయల్ని అందులో పెట్టేసుకోవాలి. ఒక్కొక్క వంకాయని ఈ టైప్లో దబ్బని బోర్ల పెట్టుకోవాలి. బోర్ల పెట్టిన తర్వాత ఇప్పుడు సాల్ట్ తీసుకునేసి ఒక సగం చెంచా ఈ విధంగా పల్చగా చల్లేసుకోవాలండి. ఎప్పుడైనా సరే వంకాయలకి ఎన్నికెడతా సాల్ట్ మాత్రం కంపల్సరీ అండి. ఈ టైప్లో మూత పెట్టి కొంచెం సేపు అలా మగ్గించుకునేసి ఒక 2 నిమిషాలు ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క దబ్బను కూడా ఇలా వెర్లికిలా తిప్పాలి. ఈ విధంగా వీటిని తిప్పుతూనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరి ఇంకొక 2 నిమిషాల సేపు అలా ఫ్రై చేసామంటే ఈ టైప్లో వచ్చేస్తుందండి. ఓకేనా? ఎందుకంటే మూత ఎందుకు పెట్టాలంటే మూత పెడితేనే కింద మీద సెగ బాగా తగిలి సూపర్గా ఇలా ఉడికిపోతాయండి. అంటే ఇప్పుడు దాదాపు ఇవి 100% అయితే ఉడికిపోయిందండి. ఇంకొక 30% మనం చేసే దాంట్లో కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసిన ఈ వంకాయ దబ్బలన్నింటిని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. అంటే కొంచెం నూనె ఒడిసేటట్టు తీసుకోవాలండి ప్రతి ఒక్క దబ్బ కూడా. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే ప్యాన్లో అదే నూనెలో కట్ చేసిన పచ్చిమిరపకాయలని కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. దీనికి కూడా ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుంది. కాకపోతే ఈ కర్రీ కొంచెం లేట్ అయినా కానీ రుచి మాత్రం అద్భుతం అండి. శరీరానికి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న టమోటాలండి. ఈ టమోటాలను కూడా సేమ్ అదే విధంగా ఒక్కొక్కటిగా తీసుకునేసి ఇలా బోర్ల పెట్టేసుకోవాలండి. ఏంటంటే ఇవి ఎట్లా అంటే అట్లా వేస్తే అంత సింపుల్గా వేగవండి. ఇలా ఒక ప్రాసెస్ టైప్లో చేసుకుంటేనే ఈ కర్రీ కూడా సూపర్గా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టి కాసేపు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై కానిచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ దబ్బలన్నింటినీ కూడా ఇలా వెర్లికిలా పెట్టేసుకోవాలి. ఇలా వెర్లికిలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు అలా ఈ టైప్లో ఇలా బాగా ఫ్రై కానిచ్చి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఇలా విడదీసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఈ చింతపండుని ఈ టమోటాలని మరి కొద్దిసేపు అలా లైట్గా వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్లో అంటే చింతపండు కొంచెం అలా వేగితే చాలండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రై చేసిన ఈ మిశ్రమాన్ని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ప్రాసెస్ ప్రకారం మనం ఫ్రై చేసుకుంటూ వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఒక్కొక్కటి ఫ్రై కావడానికి ఒక్కొక్క సమయం పడుతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి, అప్పుడే రుచి వస్తుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు ఆఖరణ గోరు చిక్కుడుగా దబ్బలు వేసుకునేసి
కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకునేసి ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగానే నీళ్ళు, అంటే ఒక టీ గ్లాస్ మందం నీళ్ళు సరిపోతుందండి. కొద్దిగా తగ్గినా పర్లేదు, అన్ని మాత్రమే నీళ్లు పోసుకునేసి ఇలా కొద్దిగా మిక్స్ చేసి మూత పెట్టి ఇప్పుడు మరి కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. చూడండి, ఈ టైపు నీళ్ళు ఇనికేదాకా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఎలా ఉడికాయో చూద్దామా. అలా ఇలా అనగానే కసుక్కు మనపోవాలండి. ఈ టైప్లో ఆ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఈ ఉడికిన వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. ఓకేనా? ఇలా సింపుల్ అండి, చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ, కానీ రుచి కూడా చాలా బాగుంటుందండి. కానీ ఎవరు కూడా మిస్ కాకండి, ఈ టేస్ట్ ప్రతి ఒక్కరు ఆస్వాదించండి. అంత బాగుందండి ఈ బజ్జీ మాత్రం. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకునేసి ముందుగా ఫ్రై చేసిన వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇవన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. టమోటాలు, ఇప్పుడు మనం ఏంటంటే ఈ గోరు చిక్కుడుకాయలు వేసేటప్పుడు ఇందులో ముక్కాల భాగం వేసేసి కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంటే పూర్తిగా గోరు చిక్కుడుకాయలు వేయొద్దు. ఇందులో ముక్కాల భాగం అందులో వేసుకునేసి పావు భాగం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా ఎనిపేసేయాలండి. అంటే ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, గోరు చిక్కుడుకాయలు ఇవన్నీ మనం బాగా ఫ్రై చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వేసి బాగా ఇలా ఎనిపేసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో బాగా ఎనిపి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసుకుందాం. ఎందుకంటే మనం బాగా ఎనిపినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లైట్గా, అంటే ఒక టీ గ్లాస్ మందం నీళ్లు పోస్తే కొంచెం లూజ్ వారద్దండి. ఓకేనా? ఈ విధంగా మనకు లూజ్ వారితే ఆ చిక్కదనం మనకు కావాలండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది చేయడం కూడా ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. కానీ ఇది ఎనిపేటప్పుడు ఆ వాసన వస్తుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఆ వాసన పీలుస్తుంటేనే ఎంత తొందరగా రెడీ అయితే అంత తొందరగా తిందాం అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. వేసాక ఇప్పుడు కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని వెల్లుల్లిపాయల్ని కొద్దిగా ముక్కులు నలగబొడిసి అందులో వేసేసుకొని ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 అలా మధ్యలోకి ఈరిసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం లైట్గా అలా వేగనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయ అండి, దాన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్న మంట మీదనే ఇలా ఫ్రై చేసుకొని చిటికెడు ఇంగు పొడి అలా వేసి 4 రెబ్బలు కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ కరివేపాకును కూడా చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు మనం బాగా ఎనిపి పెట్టాము చూడండి, ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం. అంటే ఈ టమోటాలు, వంకాయ, గోరు చిక్కుడుకాయలు ఇవన్నీ బాగా ఎనిపాం కదండి. ఆ ఎనిపిన ఆ పేస్ట్ని వేసి అదే బౌల్లో కొద్దిగా ఒక టీ గ్లాస్ మందం నీళ్ళు పోసి అలా కుప్పిలిచ్చి పోసి దీన్ని ఇప్పుడు ఈ బజ్జీని బాగా ఇలా కలుపుకోవాలండి. అంటే మనం వేడి ఈ పోపులో ఈ పేస్ట్ వేసాం కదండి, దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆఖరణ మనం తీసి పెట్టాము చూడండి గోరు చిక్కుడుకాయ దబ్బలు, ఆ దబ్బల్ని ఇప్పుడు మీదకించి కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం దబ్బగా నోట్లో తగులుతుంటే ఆ రుచి వేరే ఉంటుందండి, అందుకోసం. ఓకే, ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలా దీన్ని ఉడికించుకునేసి, అంటే మనం మీదకించి పోసాము చూడండి ఒక టీ గ్లాస్ మందం నీళ్ళు, ఆ నీరు అన్నది ఇనకాల అంతసేపు, అంటే ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఉడికించుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇరిసి చల్లేసుకోవాలి. చల్లిన తర్వాత ఇప్పుడు ఆఖరిన ఒక్కసారి టేస్ట్ అలా చూసుకునేసి, అంటే దీన్ని కలుపుకొని టేస్ట్ ఒక్కసారి చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంత సింపుల్ చూడండి. కానీ ఈ విధంగా చేసుకునేసి, అంటే ఈ విధంగా చేసి రాగి సంగటి ఎనిపి మరి దాంట్లోకి పెట్టేదండి మా అమ్మ. దాంట్లోకి ఈ బజ్జిని ఆ రాగి సంగటి ముద్ద అలా అద్దుకొని తింటుంటే అసలు ఆ ఒక్క ముద్దకి 2 ముద్దలు తినేటోళ్ళం అండి ఆ వయసులోనే. అంత రుచిగా ఉండేది. ఇప్పుడు అందుకనే ఆ రుచిని ప్రతి ఒక్కరికి అందించాలనే నేను ఈరోజు ట్రై చేసి మీకు చేసి చూపిస్తున్నాను. మా అమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, కానీ ఆమె చేసిన రెసిపీ మాత్రం ప్రతి ఒక్కరికి అందించాలనే ఇవాళ దీన్ని తయారు చేసి మరీ షేర్ చేస్తున్నాను.
కానీ టేస్టు ఎవ్వరు కూడా మిస్ కావద్దండి, అంత బాగుంది ఈ రెసిపీ. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చేసి ఎలా ఉందన్నది ఒకసారి కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఎవరు కూడా మర్చిపోవద్దు.